బాబా కృపతో మనము ప్రతిరోజు లిజన్ హ్యుమానిటీ అనే గ్రంథాన్ని చదువుకుంటున్నాము. ఇందులో 2వ అధ్యాయంగా మరణము, అమరత్వము గురించినటువంటి ఈ అధ్యాయంలో బాబా ఎన్నో మనకు తెలియనటువంటి, మన ఊహకు అందనటువంటి విషయాలన్నీ కూడా చాలా వివరంగా చెప్తూ ఉన్నారు. మొదట మరణం అలా ఎన్ని తరగతులుగా విభజించవచ్చును, అలాగే ఆత్మహత్య గురించినటువంటి విషయాలు ఇవన్నీ చాలా వివరంగా బాబా చర్చించారు. అయితే మరణంతో ఎన్నో విఘాతాలు ఏర్పడుతూ ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలోనూ. ప్రతి ఒక్కరూ మరణించిన ఆ సంఘటన కారణంగా అతడు ఈ స్థూల ప్రపంచంతో గల సంబంధాన్ని వదిలి వెళ్ళిపోవలసి ఉంటుంది. అలాగే ఆ వ్యక్తి యొక్క ఎంతో మంది జీవితాల్లో ఆ వ్యక్తి యొక్క ప్రముఖ పాత్ర ఉంటుంది. ఎంతో మందికి సహాయం చేసి ఉండవచ్చు, లేదా ఎంతో మందిని ఏడిపించి ఉండవచ్చు. ఇలా అనేక రకాలైనటువంటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాడు. అలాంటిది ఒక్కసారిగా మరణంతో అతని జీవితం అక్కడితో స్వస్తి పలుకుతుంది. అతడు ముందుకు వెళ్ళిపోవాలి. అలాగే మరణంతో అంటే ఒక గొప్ప మార్పు. మరణం అంటే ఆహ్, ఆత్మ యొక్క ప్రయాణంలో ఒక గొప్ప మార్పు అని బాబా చెప్పారు. ఈ మార్పు వలన లాభం ఉంటుంది, నష్టము ఉంటుంది అని బాబా చెప్తూ ఉన్నారు. అంటే నష్టమేమిటి? అతడు ఎన్నో పనులు చేయాలనుకుంటాడు. కానీ అతడు అకస్మాత్తుగా మరణించడం వలన అతడు చేయాలి అనుకున్నటువంటి పనులన్నీ కూడా అసంపూర్ణంగా మిగిలిపోతాయి. అలాగే అతనికి ఎన్నో ఇష్టాలుంటాయి, వాంఛలుంటాయి, అభీష్టాలుంటాయి. వీటన్నిటినీ కూడా వదిలి వెళ్ళిపోవలసి ఉంటుంది. అలాగే ఎన్నో సంపాది ఎన్నో ఆస్తులు సంపాదిస్తాడు. ఎన్నో సంపాదించాలని కూడా అనుకుంటాడు. లేదా ఏదైనా ఒక గొప్ప సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటాడు. కానీ ఈ మరణం కారణంగా ఒక గొప్ప విఘాతం ఏర్పడి అతడు చెయ్యాలి అనుకున్నటువంటి పనులన్నీ కూడా విడిచి అతని ప్రమేయం లేకుండా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. తర్వాత అతడి యొక్క సంబంధీకులు లేదా అతని కుటుంబ సభ్యులు ఆ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అలాంటి సమయంలో అతనికి ఎలాంటి స్థూల ప్రపంచంతో సంబంధం తెగిపోయిన కారణంగా అతనికి ఇలాంటి అయ్యో! నేను సంపాదించలేకపోయాను, లేకపోతే నేను దాన్ని పూర్తి చేయలేకపోయాను, ఇలాంటి బాధలేమీ ఉండవు. ఎందుకు అంటే స్థూల ప్రపంచంతో పూర్తిగా తెగతెంపులు జరిగిపోతాయి. అయితే మరణం వలన కేవలము నష్టాల్ని ఇప్పటి వరకు చర్చించారు బాబా. కేవలము నష్టాలే మిగులుతాయి అని భావించడం పొరపాటు అంటున్నారు. అయితే లాభం ఏమిటి? ప్రాపంచిక విషయాలుంటాయి. ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి విషయాల పట్ల మనకి వ్యామోహం ఉంటుంది. మనకి అనేక విషయ వాంఛలు అంటే ఇంద్రియాలు ఇంద్రియ సుఖాలు అనుభవించాలని, భోగభాగ్యాల్ని అనుభవించాలని, ఇలా ఎన్నో కోరికలతో ఉంటూ ఉంటాం మనం. అయితే ఈ విషయ వాంఛలు అంటే ఏమిటి? బాహ్య ప్రపంచంలో అనేక సుఖాలు, భౌతిక ఆకర్షణలు, అలాగే ఇంద్రియ భోగాలు. ఇంద్రియాలు అంటే మనకున్నటువంటి పంచేంద్రియాలతోటి భోగాల్ని అనుభవించాలని కోరుకుంటూ ఉంటాం. అలా ప్రాపంచికమైనటువంటి సుఖాల పట్ల అధికారము, లేదా శారీరక సుఖాలు, డబ్బు ఇలాంటి వాటి పట్ల మనసు పడే ఆరాటం, లేదా అవి దొరకకపోతే వాటి పట్ల క్రమంగా కామం, కోపం, దురాశ ఇవి కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇలా విషయ వాంఛలు కారణంగా మనము పొందేటటువంటి అంటే ఆ వాంఛలు ఉన్న కారణంగా మనస్సు అంటే మరణం సంభవించిన తర్వాత మనసు వాటి నుండి విడిపోతుందట.
మనకెన్నో కావాలని అనుకున్నామనుకోండి, మరణించడంతో ఇక్కడికి దీన్ని తెగతెంపులైపోతాయి. ఆ వాంఛల పట్ల ఇంక మోజుండదు ఆ ఆత్మకి. ఈ సంస్కారాలు చెదరగొట్టబడతాయి. దానికి సంబంధించిన సంస్కారాలన్నీ కూడా చెదిరిపోతాయట. అంటే ఒక తాటిగా ఉన్నప్పుడు మాత్రమే వాటి పట్ల ఆకర్షణలు లేదా సుఖభోగాలను అనుభవించాలనే తాపత్రయాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ వీటికి సంబంధించినటువంటి సంస్కారాలు మరణం కారణంగా చెదిరిపోతాయట. అలా చెదరగొట్టబడినప్పుడు మరణం కారణంగా ఈ విషయ వాంఛలు ఇందాక మనం చెప్పుకున్నాం. ఆ వాంఛల పట్ల ఆ వ్యక్తికి మోజు అంతవరకు ఎంతో మోజుంటుంది. కానీ మరణం తర్వాత ఆ మోజనేది నీరసపడిపోతుందట. ఇంకా వీటి పట్ల వ్యామోహం ఉండదు. ఇన్ని సుఖాలు అనుభవించాలి, ఇన్ని భోగాలు అనుభవించాలి అని ఆరాటపడినటువంటి వ్యక్తి మరణించిన తర్వాత వాటి పట్ల ఏమాత్రము మోజుండదు. వాటి పట్ల అతనికున్నటువంటి ఆసక్తి బలహీనపడిపోతుంది. అంతేకాక ఆ జన్మలో వ్యక్తి అలవరుచుకున్నటువంటి భక్తి మామూలుగా ఎంతోమంది భక్తి తత్పరతతో భగవంతుడిని ధ్యానిస్తూ లేదా యోగ సాధనలు చేస్తూ ధ్యానంలో నిమగ్నమయ్యి ఉంటారు. అలా అతడు ఆ జన్మలో ఏర్పరుచుకున్నటువంటి ఆ భక్తి భావాలు కానివ్వండి, యోగ సాధనలు ఈ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అంటే భగవంతుని పట్ల అతనికున్నటువంటి ఆసక్తి లేదా భగవంతుని పట్ల ప్రేమ లేదా అతడు సాధించినటువంటి యోగా సాధనలు ఇవన్నీ కూడా అతనిలో ఉండేటటువంటి గత సంస్కారాలను ఆ చుట్టను విప్పడానికి ఉపయోగపడతాయట. అయినప్పటికీ ఈ సంస్కారాల కారణంగా ప్రస్తుత ఫలితాలు, ముందు రాబోయే ఫలితాలను సంపూర్ణంగా తుడిచిపెట్టడంలో విజయం సాధించడం కుదరదు. చాలా అరుదుగా సంభవిస్తూ ఉంటుంటా. అతనికి భగవంతుని పట్ల భక్తి, అతడు చేసినటువంటి యోగ సాధనలు, ధ్యానము మొదలైనటువంటి ప్రక్రియల ద్వారా అతనికి అతనికున్నటువంటి సంస్కారాలను చుట్టను విప్పేటటువంటి అవకాశం కలుగుతుంది. కానీ ఇది అన్ని వేళలా జరగదు. ఎక్కడో కొంతమంది విషయంలో జరుగుతుంది. మరణ సమయంలో హఠాత్తుగా కలిగే మార్పు వలన సంస్కారాలను రూపుమాపడం నిర్ణీతమైన పరిమితులకు లోబడి జరుగుతుంది. అంటే ఎక్కడో కొంతమందికి మరణ సమయంలో హఠాత్తుగా కలిగే మార్పు వాటి వలన అతనిలో ఉండేటటువంటి ఈ సంస్కారాలు ఇవన్నీ రూపుమాపడం అనేది ఎక్కడో కొద్దిమంది విషయంలో మాత్రమే జరుగుతుంది అని చెప్తున్నారు. మానవుడు ఒక్క మరణంతో నేర్చుకున్న పాఠాలను సంపూర్ణంగా ఆకళింపు చేసుకున్నట్లయితే అనేక జన్మలలో ఎంతో సహనంతో ఓరిమితో చేసిన ఆధ్యాత్మిక సాధనల వలన కలిగే ఫలితాలకు సమానమైన ఫలితాలను పొందగలుగుతాడు. ఇక్కడ మరణంతో నేర్చుకున్న పాఠాలట. మరి మరణంతో నేర్చుకున్న పాఠాలు అంటే ఆహ్, నాకు తెలిసినంత వరలో నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మరణంతో నేర్చుకున్న పాఠాలేముంటాయి అంటే ఎప్పటికైనా మనకి మరణం తప్పని సంఘటన మన జీవితంలో. మనము అనుకున్నవి సాధించకపోయినా, సాధించినా ఆ సమయం రాగానే మనము ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోవలసుంటుంది. లేదా మనకున్నటువంటి అంటే మనము ఎంత సంపాదించినా, ఎన్ని వస్తువుల్ని సేకరించినా వీటినన్నిటికీ కూడా పెట్టి వెళ్ళిపోవాల్సుంటుంది. మనం ఈ తత్వాలు పాడుతూ ఉంటారు. ఎన్నున్నా, ఎంత వెంటపడినా అంటే ఆహ్, మనకొచ్చేదేమీ లేదు. అన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మనతో ఏది రాదు. ఇవన్నీ ఈ తత్వబోధలుంటాయి. ఇలా మరణంతో నేర్చుకున్నటువంటి పాఠాలు ఒకవేళ ఆ వ్యక్తి కనుక సంపూర్ణంగా ఆకళింపు చేసుకున్నట్లయితే, అనేక జన్మలలో ఎంతో సహనంతో, ఓరిమితో సాధించినటువంటి ఆధ్యాత్మిక సాధనలు వలన ఎలాంటి ఫలితం వస్తుందో, అలాంటి ఫలితమే వస్తుందట.
దురదృష్టవశాత్తు చాలా వరకు ఇది జరగదు. ఇలా జరగడానికి అవకాశం ఉంది కానీ, ఇది దురదృష్టం ఏమిటి అంటే, ఎందుకు ఈ దురదృష్టం అని చెప్తున్నారు? మనకున్నటువంటి ఈ సంస్కారాల ప్రోద్బలం. మరణించిన తర్వాత వ్యక్తి సాధారణంగా పోగుపడి ఉన్నటువంటి సంస్కారాలను తిరిగి పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఈ సంస్కారాల చుట్ట విప్పించుకోవడానికి బదులు మళ్ళీ తాను గత జన్మలలో పోగు చేసుకున్నటువంటి సంస్కారాలను మళ్ళీ వాటిని ఖర్చు పెట్టి, అనుభవించి, మళ్ళీ పోగు చేసుకోవడానికి ముందుకు సాగుతాడు. అలా అంతకుముందు పోగుపడి ఉన్నటువంటి సంస్కారాలను తిరిగి పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నిస్తాడు. అలా పునరుద్ధరించుకున్న సంస్కారాల ద్వారా జీవించి ఉన్నప్పుడు పొందిన అనుభవాలనే మళ్ళీ తర్వాత జన్మలో కూడా వాటినే అనుభవించాలని కోరుకుంటాడు. మరణించిన తర్వాత వెంటనే ఆ సంక్రమించినటువంటి ఆ సమయంలో గడిచిన జీవితంలో అనుభవాలను అన్నిటినీ అర్థం చేసుకోవడం ద్వారా విముక్తి పొందాలి. నిజానికి గత జీవితంలో గడిచినటువంటి జీవితంలో అతడు ఒక సినిమా రీల్ లాగా అతని ఆత్మకి మనసు గతంలో చేసుకున్నటువంటి అతడు చేసినటువంటి మంచి కానివ్వండి, అతడు చేసినటువంటి చెడు, ఎవరికైనా అపకారం చేసినా లేకపోతే ఉపకారం చేసినా ఏదైనా సరే మంచి చెడు అనేక అనుభవాలు మూట కట్టుకుని మరణిస్తాడు. ఆ మరణించిన తర్వాత ఆ వ్యక్తికి ఒక సినిమా రీల్ లాగా తాను గతంలో చేసినటువంటి అంటే ఆ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, అతడు పోగు చేసుకున్నటువంటి మంచి చెడు ఇవన్నీ కూడా ఒక సినిమా రీల్ లాగా అతని ముందు ప్రదర్శింపబడుతుందట. అప్పుడు అతడు మరి నిజంగా ఏమనుకోవాలి? అయ్యో నేను ఇన్ని పాపాలు చేశానా, ఇంత చెడు చేశానా, ఇంకా మనము ఇక్కడికి ఆ విషయాలకు స్వస్తి చెప్పి మనం ఇక్కడి నుంచి మనము భగవంతుని వైపు ప్రయాణించాలి అని అనుకునే బదులు ముందు జీవితంలో అనుభవాలని తిరిగి అనుభవించడానికే తల వంచుతాట. అది దురదృష్టం అని చెప్తున్నారు. అంటే ఈ సంస్కారాల ప్రోద్బలం ఎంత పటిష్టంగా ఉంటుందో, మనిషి మనసును ఎలా బంధిస్తాయో ఈ సంస్కారాలు, వాటి కారణంగా ఇంకా విముక్తి పొందేయొచ్చు నిజానికి. అతడు గత జన్మలో చేసుకున్నటువంటివన్నీ కూడా ఒక సినిమా రీల్‌లా మన ముందు కనపడుతూ ఉంటే, మనం మంచి, చెడు అన్నీ కూడా విశ్లేషణ చేసుకుని, అయ్యో! ఇంత చెడు చేశానా? ఇంతే మంచి చేశానా? అయ్యో! ఇలా కాదు జీవితం అంటే అని అనుకోవడానికి బదులు, అంటే అక్కడ నుండి విముక్తి పొందడానికి బదులు, మళ్ళీ తిరిగి అవే సంస్కారాలను మళ్ళీ అనుభవించాలని కోరుకుంటుంది. దాని వైపే తల మొగ్గుతుందట. అంటే సంస్కారాల యొక్క ప్రోద్బలం అలా ఉంటుంది. అంటే అంత పటిష్టంగా మన మనసుల్ని చుట్టపెట్టుకుని ఉంటాయి. ఇటువంటి సమస్యలను పక్కన పెడితే, అయ్యో! ఇన్ని సమస్యలున్నాయా అని మనము అనుకోకుండా, వీటిని పక్కన పెట్టినట్లయితే మరణము సంస్కారాలకు తీవ్రమైన కుదుపును కలగజేస్తుంది. ఇవన్నిటినీ ఒక పక్కన పెట్టినట్లయితే మిగిలిన విషయాలు గురించి బాబా చెప్తున్నారు. ఏదైనా మరణంతో ఈ సంస్కారాలు ఒక కుదుపు పడతాయి. అంటే ఒక చెట్టు, బాబా ఉదాహరణ చెప్తున్నారు. సంస్కారాలు ఒక వృక్షంగా పోల్చుకున్నాము అనుకుందాం. ఆ వృక్షానికి పెద్ద 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 వేళ్ళు భూమిలో నాటుకుని ఉంటాయి. పైన పెద్ద పెద్ద కాండాలు, పెద్ద పెద్ద కొమ్మలు, ఆకులు ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ సంస్కారాలనే వృక్షాన్ని ఒక కుదిపితే ఎలా దాని కూకటి వేళ్లతో పికిలించి వేయబడుతుందో అలాంటి కుదుపుకు ఈ సంస్కారాలు పొందుతాయట. దీనివలన రూప ప్రపంచం పట్ల తన వైఖరిని సవరించుకునేలా మనసు ముందుకు నడిపిస్తుంది. అలా సంస్కారాలు గట్టిగా షేక్ అవ్వడంతో రూప ప్రపంచం అంటే మనము చూస్తున్నటువంటి ఈ ద్వంద్వ ప్రపంచంలో ఈ రూపాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఈ రూపాలతోటే మనము వాటితో బంధాల్ని పెంచుకుంటాము అని మనం చదువుకున్నాం గతంలో. అలా రూప ప్రపంచం పట్ల తన వైఖరిని మార్చుకుంటుందట ఆ ఆత్మ.
అలా మార్చుకునేలా ఆ మనసుని ముందుకు నడిపిస్తుంది. మరణము ఈ రూప ప్రపంచానికి చెందిన ఆకర్షణలను విచ్ఛిన్నం చేస్తుంది. ఎన్నో ఆకర్షణలు ఇందాక మనం చదువుకున్నాం. విషయ వాంఛలు అని. అనేకమైనటువంటి భోగాలు అనుభవించాలి, సుఖాలు అనుభవించాలి. ఇలాంటి ఆశలన్నీ కూడా మనకుంటాయి. అలాంటి ఆకర్షణలను విచ్ఛిన్నం చేస్తుందిట మరణం. వ్యక్తి జీవితం పట్ల తన దృక్పథాన్ని కొంతవరకు సవరించుకుంటే తప్ప, మళ్ళీ తిరిగి భూమిపై జన్మించడానికి అవకాశం లేదు. అంటే గతంలో తాను చేసుకున్నటువంటి మంచి, చెడు అతని కళ్ళ ముందు రీలుగా తిరుగుతూ ఉంటే ఒక సినిమా రీల్‌లాగా బడినప్పుడు అతడు దాన్ని గురించి దాన్ని అవగాహన చేసుకుని, దాని యొక్క ఆహ్, దాన్ని అర్థం చేసుకుని, తన దృక్పథాన్ని సవరించుకోవాలట. అలా సవరించుకున్న వెంటనే మరో రూపంలో ఈ భూమిపై మరో తల్లిదండ్రులకు జన్మించడం జరుగుతుంది. అలా మరణించి తిరిగి మరొక కొత్త భౌతిక శరీరం ప్రారంభించే జీవితం ఆ వ్యక్తి యొక్క సంస్కారాలచే నిర్ణయింపబడుతుంది. ఇది ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. మరణించిన తర్వాత మరొక కొత్త భౌతిక శరీరాన్ని ఒక చిన్న పాపగా ఆ శరీరాన్ని పొందినటువంటి ఆ ప్రారంభించేటటువంటి ఆ జీవితం ఆ వ్యక్తి యొక్క సంస్కారాలచే నిర్ణయింపబడుతుంది. అంటే ఏ తల్లిదండ్రులకు జన్మించాలి, లేదా ఎవరితో బంధాలు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళతో ఎలాంటి సంబంధాలున్నాయి, ఈ సంస్కార సంబంధాలున్నాయి. వీటన్నిటి ఆహ్, కారణంగా ఆ సంస్కారాలు ఎవరికి ఎలాంటి వేటితో ఎవరితో సంబంధం ఉండాలో ఈ సంస్కారాలే నిర్ణయిస్తాయి. ఆ విధంగా ఆయా మనుషుల మధ్య ఆయా దేశాలలో ఆయా కాలంలో జన్మించడం జరుగుతుంది. ఆ విధంగా గత జన్మకు ప్రస్తుత జీవితానికి కొంత దగ్గర పోలికలుంటాయి. పూర్తిగా దగ్గర పోలికలుండవు. ఇక్కడ ఈ జన్మలో మనం పొందినటువంటి సుఖాలు, కష్టాలు లేదా ఇతరులతో, మన కుటుంబ సభ్యులతో బంధాలు ఇవన్నీ కూడా మనకి తెగిపోతాయి పూర్తిగా. కానీ ఈ సంస్కారాలు గత జన్మకు, వచ్చే జన్మకు కొంత పోలికలుండేలాగా నిర్ణయింపబడతాయి. కానీ గత జీవితం తిరిగి రాదు. గత జీవితం గత జీవితమే. అయిపోయిన జీవితం మళ్ళీ తిరిగి రాదు. కానీ ఇది అంటే మరొక జన్మ అనేది ఒక కొత్త ప్రయోగం. అంటే ఈ ప్రయోగంలో, ఈ జన్మలో మనం సంపాదించుకునేవలసినవి, మనము ఖర్చు పెట్టుకోవలసినవి, లేదా మనము పొందవలసిన సుఖాలు, కష్టాలు ఇవన్నీ కూడా సంస్కారాలచే నిర్ణయించడం జరుగుతుంది. మానవునిలో ఆధ్యాత్మిక దృష్టి మేల్కొన్న తర్వాత మరణం సంభవించినప్పుడు ఒకవేళ మానవుడు మరణించే సమయంలో అతనికి పూర్తి అవగాహన, భగవంతుని పట్ల పూర్తి అవగాహన లేదా ఆధ్యాత్మిక దృష్టి కలిగి ఉన్నప్పుడు, ఆ మరణం సంభవించినప్పుడు దాని వలన హఠాత్తుగా కలిగే మార్పు వలన దృక్పథాన్ని సరిదిద్దుకోవడం ముఖ్యంగా సహాయపడుతుంది. అంటే అలా ఆధ్యాత్మిక దృష్టి కలిగినప్పుడు, ఆ తర్వాత మరణం సంభవించిన తర్వాత దాని కారణంగా అంటే అతనిలో ఏర్పడినటువంటి ఆధ్యాత్మిక దృష్టి కారణంగా ఈ మరణం అనేది హఠాత్తుగా కలిగే మార్పు అని చెప్పుకున్నాం కాబట్టి, ఆ మార్పు వలన అతని యొక్క దృక్పథాన్ని సరిదిద్దుకోవడానికి అతని యొక్క ఆధ్యాత్మిక దృష్టి తోడ్పడుతుంది. అట్టి స్థితిలో కొంతమంది మరణం సంభవించడంతో భౌతిక బంధాల నుండి విడివడుతూ ఆధ్యాత్మికంగా మరింత వికసించడానికి, అలాగే దాని వైపు పురోగమించడానికి ఈ మరణం తోడ్పడుతుంది. అలా ఆధ్యాత్మిక దృష్టి అలవడినప్పుడు ఆ సమయంలో అతనికి మరణం సంభవిస్తే చాలా మేలు కలుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఈ మార్పు ఏ దృష్టితో చూడాలి అనేదాన్ని ఈ ఆధ్యాత్మిక దృష్టి అతనికి
సహాయం చేస్తుంది. అలా సరిదిద్దుకోవడం సహాయపడుతుంది. అట్టి స్థితిలో కొంతమంది మరణం సంభవించడంతో ఈ భౌతిక బంధాల నుండి విడిపోతారు. పూర్తిగా ఈ భౌతిక బంధాల నుండి విడిపోయి ఆధ్యాత్మికంగా ముందుకు ప్రయాణం సాగిస్తారు. భగవద్గీతలో కూడా కృష్ణుడు అర్జునుడు అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానం చెప్తాడు. ఏమని? యోగ సాధనలు చేస్తూ మధ్యలో మరణించడం జరిగితే ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ యోగ సాధన? సగం సగం జరిగినటువంటి సగం సగం ఆధ్యాత్మిక దృష్టి అలవడినప్పుడు ఏ విధంగా ముందుకు పురోగమించగలము అని అడిగినటువంటి అర్జునుని యొక్క ప్రశ్నకు సమాధానంగా కృష్ణుడు చెప్తాడు. ఏమని అంటే, ఎప్పుడైతే ఒక సగం వరకు పాఠాలు నేర్చుకున్నాం అనుకున్నాం. తర్వాతి జన్మలో అక్కడ నుండి మొదలవుతాయట పాఠాలు. అక్కడ వరకు అతనిలో ఆ యొక్క పాఠాల యొక్క సారాంశం అతనిలో ఉండిపోతుంది. అక్కడ నుండి ముందుకు పురోగమించడమే జరుగుతుందట. అందువలన ఇక్కడ కూడా బాబా ఏమంటున్నారు? ఆధ్యాత్మికంగా మరింత పురోగమించడానికి ఈ ఆధ్యాత్మిక దృష్టి అనేది తోడ్పడుతుంది. అప్పుడు ఆ సాధకుడు తన ఆధ్యాత్మిక అభిలాషకు అనుగుణంగా తాజా పరిస్థితులలో తన జీవితం మొత్తం పూర్తి విధానాన్ని మలుచుకునే అవకాశం పొందుతాడు. అంటే యోగభ్రష్టత్వం కలగదు అని కృష్ణుడు చెప్పినట్లే బాబా ఇక్కడ అదే విషయాన్ని చెప్తున్నారు. ఆ సాధకుడు ఎక్కడి వరకు అయితే తన ఆధ్యాత్మిక ప్రయాణం సాగించాడో అక్కడ నుండి ఈ కొత్తగా జన్మించినటువంటి ఆ జన్మలో తన ఆధ్యాత్మిక అభిలాషకు అనుగుణంగా, అతనికి ఆధ్యాత్మిక దృష్టి ఎక్కువగా ఉంటే దానికి అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకునేటటువంటి అవకాశం దొరుకుతుందట. అంటే ఒక ఒక ఈ జన్మలో ఒక సాధన చేస్తూ అన్నిటి నుండి విడిబడి సన్యసించాలి అని అనుకున్నాడు అనుకుందాం. అలా అనుకున్నప్పుడు అతడు అకస్మాత్తుగా తనకి మరణం సంభవిస్తుంది. కానీ పూర్తి ఆధ్యాత్మిక దృష్టి ఉంటుంది. తర్వాత కలిగేటటువంటి జన్మలో అతడు సాధించినటువంటి ఆధ్యాత్మిక పురోగమనంతో ఇంకా ముందుకు ప్రయాణించడానికి ఈ జన్మ ఉపయోగపడుతుంది. అలా అతడు ఆ జన్మను మలుచుకోవచ్చుట. తన ఇష్టానుసారం తన అభిష్టాన్ని అనుసరించి ఆధ్యాత్మిక దృష్టి పరంగా అతడు ముందుకు ప్రయాణం సాగిస్తాడు. అలా గత జన్మలో సన్యాసం పుచ్చుకోవాలని తీవ్రంగా అనుకున్నాడు అనుకుందాం. అలా మరణం సంభవించినప్పుడు కొత్త జన్మలో వెంటనే చిన్నతనంలోనే సన్యసించడానికి అతడు పురోగమిస్తాడు. అలా అతని యొక్క అభిలాషకు అనుగుణంగా తాజా పరిస్థితుల్లో, అంటే తాజాగా వచ్చినటువంటి శరీరంతో తన జీవితం మొత్తం పూర్తి విధానాన్ని మలుచుకునే అవకాశాన్ని పొందుతాడు. మరణం వలన కలిగే ఈ ప్రత్యేకమైన అవకాశాల కారణంగా సాధకుడు తనకు సంభవించే మరణం గురించి ఆందోళన చెందడు. ఆధ్యాత్మిక దృష్టి అలవడడంతో అతని యొక్క పురోగతి మరణం వలన ఆగిపోదు. మరో మెట్టు ఎక్కినట్టే. ఆ మరో మెట్టు ఎక్కి అక్కడ నుండి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాడు. కాబట్టి మరణం వలన కలిగే ఈ ప్రత్యేకమైన అవకాశం కారణంగా సాధకుడు తనకు సంభవించే మరణం గురించి ఆందోళన చెందడు. ఎందుకు ఆందోళన? మరో ప్రపంచంలో మరోసారి జన్మిస్తూ ఆ జన్మని మనం ఇంకా పూర్తిగా సార్థకం చేసుకోవాలి అనే దృష్టి అతనికి అలవడుతుంది. తన మరణం సంభవించినప్పుడు, అంతే మరణం సంభవించే సమయంలో అతడు ఎంతో తీవ్రంగా మనస్తాపానికి గురవుతాడు సాధారణంగా. కానీ ఈ యోగ సాధనలు చేసి ఆధ్యాత్మిక దృష్టి అలవరుచుకున్నటువంటి వ్యక్తి మరణం గురించి ఆందోళన చెందడు, దాని గురించి దుఃఖించడు. అయ్యో వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, నేను ఇంకా ఎంతో చెయ్యాలనుకున్నాను, ఎంతో సంపాదించాలనుకున్నాను, ఇలాంటి దృష్టి అతనికి ఉండదు. అతనికి మరణం వెండి మెరుపు అద్దబడిన మేఘంలా కనిపిస్తుందట. చాలా తళతళలాడుతూ అతని మరణం అతనికి కనిపిస్తుందట. ఒక మంచి తళతళలాడే మేఘంలా. సద్గురువైన జలాలుద్దీన్ రూమి ఇలా అంటాడు: తనకు తరచుగా సంభవించే మరణాల కారణంగా ఎల్లప్పుడూ అభివృద్ధి సాధించాను.
అని ఆయనే చెప్పాట. జలాలుద్దీన్ రూమి అనేటటువంటి సద్గురువు గత జన్మలలో ఎన్నో జన్మలు గడిచి రావాలి కదా! ప్రతి వ్యక్తి కూడా సద్గురువు అవ్వాలి అంటే మానవునిగా అనేక జన్మ పరంపరల్లో అనేక జనన మరణాలు పొంది తీవ్రమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టితో భగవదనుభవం పొందిన తర్వాత సద్గురువు అవ్వడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ సద్గురువైన జలాలుద్దీన్ నాకు అప్పుడప్పుడు మధ్య మధ్యలో మరణం సంభవించిన కారణంగా ఎప్పుడూ ముందుకే నేను ప్రయాణించాను. ఎల్లప్పుడూ అభివృద్ధే సాధించేవాణ్ణి అని గతంలో తాను అనుభవించినటువంటి మరణాల గురించి చెప్పాడు. కానీ ఎవరైనప్పటికీ ఆధ్యాత్మిక సాధకుడైనప్పటికీ ఈ విషయాన్ని ఆశించి మరణం కోరుకోవడం మంచిది కాదు. మరొక ముఖ్య విషయాన్ని బాబా చెప్తున్నారు. అంటే ఇలా మనకి ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది. ఇంకా ఇంకా ఈ రోజుతో అంతం చేసేసుకుందాం మన జీవితాన్ని అని మరణం కోరుకోవడం అనేది మంచిది కాదు అంటున్నారు. అంటే ఏదైనా మంచి ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది అని ఆశతో ఇప్పుడే మరణించాలి అని అనుకోవడం అనేది సరైన విషయం కాదు. ఈ పద్ధతిలో మరణాన్ని ఆశించడం మరణానికి లేని విలువను ఆపాదించడమే అవుతుంది. మరణానికి నిజానికి లేదు, విలువేమీ లేదు. అది ఒక మార్పు సంభవించేటటువంటి ఒక సంఘటన మాత్రమే. దానికి విలువ ఆపాదించినట్లవుతుంది సుమా అంటున్నారు. జీవితం పట్ల కలిగిన భయం వలన గాని, భరించలేని వైఫల్యం పొందడం వలన గాని మరణాన్ని కోరుకోవడం తప్పనిసరిగా దాని ప్రయోజనాన్ని మంట కలిపినట్లవుతుంది. అంటే జీవితం అంటే భయపడిపోతూ అనేక వైఫల్యాలు ఎదురైనప్పుడు ఈ జీవితం ముగించుకోవాలి అనే నిరాశతో మరణాన్ని ఆహ్వానించడం కూడా తప్పనిసరిగా దాని ప్రయోజనం మంట కలిసిపోతుంది. అంతకుముందు మనం ఆత్మహత్యల కారణంగా మనం ఎన్నో భయంకరమైనటువంటి నిజాలు బాబా చెప్పిన విషయాలు మనం తెలుసుకున్నాం. మరణానికి ఏమైనా విలువ ఉన్నట్లయితే అది మానవునకు నిజమైన జీవించడం అనే కళను బోధించాలి. నిజమైనటువంటి విలువ అనేది ఉంది అనుకుంటే దాని వలన మానవుడు ఎన్నో నేర్చుకోవాలి. జీవితాన్ని ఏ విధంగా మలచుకోవాలో, ఏ విధంగా కళాత్మకంగా జీవించాలో ఆ మరణం కారణంగా ఇతడు నేర్చుకోవాలట. అలా మరణం గురించి అనేక విషయాలు చెప్తూ ఉన్నారు. మిగిలిన విషయాలు మనం రేపు చదువుకుందాం అండి. అదే సోమవారం చదువుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై.